అసలు కొండపైన ఆ 5 సంవత్సరాలు ఆల్మోస్ట్ మీరు రకరకాలుగా పోరాడారు. కొన్ని అయితే బయటికి మేము చూసామండి, ఇది వెబ్సైట్ కావచ్చు, కొన్ని వాటికి సంబంధించి రాని కూడా నేను కొంచెం చెప్పండి, అది అందుకోసం అడిగా. ఇప్పుడు లడ్డు విషయం బయటకు వచ్చింది. లడ్డు, అవును. నేను ఇప్పుడు విషయం చెప్పట్లే, 20-25 ఏళ్ల క్రితం ఓకే, నేను ఇస్కాన్లో ఉన్నప్పుడు గోవిందరాజ స్వామి టెంపుల్లో అక్కడ ఉండే ఒక ఎంప్లాయ్, నేను కొండ మీద పనిచేసినప్పుడు ఉగ్రాణం అంటారు. ఉగ్రాణం అంటే పోర్ట్, ఉగ్రాణం అంటే స్టోర్ రూమ్. ఆ స్టోర్ రూమ్లో తేనె, పాలు, నెయ్యి అన్నీ ఉంటాయి కదా, మేము అలా వేసుకుని వాళ్ళు నాకేసేవాళ్ళం అని చెప్పాడు. ఎలా? అది ఎవరిది? సోమవారం కదా. నువ్వు తేనె వేసుకుని నాకేడు అక్కడ నువ్వు అక్కడ పంచదార పలుకు కూడా ముట్టకూడదంటే ఏముండాలి? భయం అన్నా ఉండాలి, నైతికత అన్నా ఉండాలి. రెండూ లేవు. నీకు ఎందుకు లేవు? పై అధికారి అలా ఉన్నాడు కాబట్టి. నీకు అసలు నువ్వు అక్కడ దాసుడివి, ఆమె సర్వెంట్ అని ఫీల్ లేదుగా. అది పెత్తనం బ్యాచేగా, అంత పెత్తనం బ్యాచేగా. ఏయ్ అంటుంటాడు. ఒక తల్లి బాధ ఏడుస్తూ చెప్పింది నాకు ఫోన్లు చేసి. అంటే అన్నీ మనం వాయిస్లు బయటికి తేలాం కదా. క్యూ లైన్లో నేను చెప్పాను చైర్మన్ గారితో, అంతకుముందు విజిట్లో కూడా చెప్పా. ఏమన్నా గరుత్మంతుడి దగ్గర నుంచి జేవిజులకి ఏమన్నా గంట పడద్దా ఏంటి? గరుత్మంతుడి దగ్గర, ఇక్కడున్న గరుత్మంతుడు, అక్కడ జేవిజులు ఎంతసేపు పడుతుంది? సెకండ్సేగా. ఏమంటే అసలు నువ్వు హైదరాబాద్ నుంచి బయలుదేరావా, ఎవరో విశాఖపట్నం నుంచి, ఇంకెవరో బాంబే నుంచి బయలుదేరావు. ఎన్ని సర్దుకున్నావు? ముందు డబ్బులు చూసుకోవాలా, నువ్వు టికెట్లు చూసుకోవాలా, నీ భార్య బ్యాగులు సర్దాలా, పిల్లల్ని జాగ్రత్తగా మళ్ళీ రెడీ చేయాలా, క్యూ లైన్లో కూర్చోవాలా. ఇప్పుడంటే మళ్ళీ పాలు ఎత్తున్నారు, ప్రసాదాలు పెడుతున్నారు. అంతకుముందు పాలు కూడా కట్ చేశారు కదా, పాపాల బ్యాచ్. దాని మీద కూడా మనం మాట్లాడాము. ఇన్ని అంటే కొంచెం కటుగా మాట్లాడితే నానా సంఖ్యలు నాకి. కొంతమందికి సీట్లు దొరక్క, రైళ్లలో రిజర్వేషన్ దొరక్క, ఇన్ని తిప్పలు నా కళ్ళతో చూశాను నేను. తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి ఎదురు హనుమంతుడు ఉంటాడు, రోడ్డు ఆనుకుని ఉంటుంది ఆ గుడి. ఆ బండ మీద పడుకున్నారు ఓ తల్లి, పిల్ల, భర్త. వాళ్ళకి ఇల్లు లేదంటే ఏంటి? వాళ్ళ ఊళ్ళో ఏ మోతుబరు అతను. స్వామి కోసం వచ్చాను. అలా నాకు తెలిసిన ఒక పిహెచ్డి హోల్డర్, గురూజీ నేను ప్రతి పౌర్ణమికి ఎప్పుడో కొండకి వెళ్ళిపోతాను, స్వామివారి గుడి బయట ఒక టవల్ వేసి పడుకుంటాను, మళ్ళీ తెల్లది బండి తీసుకొచ్చేస్తాను. ఏంటి అది ఇల్లేదేంటి? చదువుకోలేదేంటి? భక్తి. ఆ భక్తిని కాపాడడానికి ఉన్నటువంటి సర్వెంట్స్, ఎంప్లాయీస్ అంటే. అయితే ఇక్కడ బాధాకర విషయం, ఆ తల్లి బాధపడింది ఏంటంటే, గరుత్మంతుడి నుంచి జేవిజుల దగ్గరికి వచ్చే లోపల 3 సార్లు నడు అని వీడు చెయ్యడు. చాలా ఏడుపు వచ్చింది గురూజీ. ఏమీ చేయలేకపోయినా అరిచాను, దర్శనం కూడా మనశ్శాంతిగా చేసుకోలేకపోయాను. కాబట్టి స్త్రీలు మాత్రమే స్త్రీలను ముట్టాలి, అలా ముట్టే పరిస్థితి రాకూడదు. ఇంకోసారి చాలా కోపం వచ్చింది. వాడు మై కట్టుకుని నడవండి అంటే అక్కడ వీళ్ళు మనసును ఒగ్గబెట్టుకుని, అందులో పిల్లలు ఉంటారు, చిన్ని బిడ్డలు నిద్రపోతుంటారు. అర్ధరాత్రులు నువ్వు ఏ 12ంటికి వదులుతావు, అది నిద్రపోతుంటే ఆ క్యూ లైన్లో వీళ్ళకి నిద్ర వస్తుంటే అలా నాన్న చూడు నాన్న జేజీ వచ్చాడురా చూడు నాన్న, ఈ పిల్లోని లేపాలా, ఈ పిల్లని నిద్ర లేపాలా. ఈ లోపల ఈ దరిద్రుడి చేతులేసి అరిచి ఈ వెధవల శిక్షణ ఇవ్వాలా వద్దా? శ్వేతాను సిస్టమ్ పెట్టారు. వెధవలని ఎవరినన్నానో వాళ్ళకే అది అప్లికబుల్, అందరికి కాదు కదా. మన బాసులు వస్తున్నారు అని చూడాలి. ఎవ్రీ టీటీడీ ఎంప్లాయీ మస్ట్ సీ ఎవ్రీ పిలిగ్రిమ్ యాజ్ బాస్. స్వామివారి భక్తులు వస్తున్నారు, వాళ్ళ దగ్గర మనం వినయంగా ఉండాలి. వీడేదో పెద్ద తోపులాగా సమాధానాలు చెప్పరు. మొన్న పిల్లోడు మెసేజ్ పెట్టాడు, గురూజీ 7 సార్లు ఫోన్ చేశాను నేను ఆ హెల్ప్ లైన్కి, నమో వెంకటేశ అంటే అన్నే అన్నాడు, 7 సార్లు అన్నాడు. ఎందుకంటావు? నేర్పబడలేదు. ఎలా నేర్పుతావు?
భయం నేర్పిస్తుంది, లేదా బాధ్యత నేర్పుద్ది. నీకు బాధ్యత లేదు, బాధ్యత ఎలా వస్తుంది? భక్తి అన్న ఉండాలి. పెద్ద పదాలు వాడకనాయన అంజీ. ఓకే, అక్కడ భక్తి లేకపోతే అసలు శూన్యమే కదా. నేనేదో భక్తి లేదు కాబట్టి భయం ఉండాలంటున్నా. కరెక్ట్. నువ్వు చెప్పేది చాలా పెద్దదే. ఓకే. నువ్వు పిహెచ్డి గురించి మాట్లాడుతున్నావు, నేను ఓన్లీ ఎలిమెంటరీ స్కూల్ గురించి మాట్లాడుతున్నా. ఎలిమెంటరీకి దిక్కులే. కాబట్టి నువ్వు చెప్పింది రావాలంటే వీడికో సిస్టమ్ ఉండాలి. ఉదాహరణకి ఎవరైనా మసీదులోకి వెళ్ళాలి, ఏం చేయాలి తెలుసా? ముందు కాళ్ళు కడుక్కోను. దాని పేరు తెలుసా? వజు అంటారు. కడగంలో చూడాల లారీకి బకెట్ ఉంటుంది, ఆ బకెట్లో చేస్తారు కదా. అలా వజూ చేసి అంటే కాళ్ళు చేతులు ముక్కు అన్నీ కడుక్కుని లోపలికి వెళ్ళాలి. అలా వీడిని మనస్సుని వీడి ప్రక్షాళన చేసుకోవాలి. ఎవ్రీ టీటీడీ ఎంప్లాయ్ మస్ట్ లెర్న్ గోవిందనామాలు. లోపలికి వెళ్ళాలనుకోండి, ఆడకు వచ్చి కూర్చుని శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ నామాలన్నీ చెప్పేయాలి చూడకుండా. చెప్పిన తర్వాత లోపల రానివ్వాలి. అప్పుడు ఏమవుద్ది? వాడికి లోపలికి ఆ శబ్దం వెళ్తుంది. నువ్వేమో ఆయ్ బ్రో ఆయ్ ఎలా తయారీ, అదేదో పెద్ద ఆఫీసులాగా. నీ ఆఫీస్ ఎలా ఉంటుంది? దేవుళ్ళు పూజ. నీ మామూలు వాళ్ళం మనకే ఓ దేవుడు పూజ దీపం హారతి. మరి ఎలా ఉండాలి? అక్కడ రాసి ఉంటుంది. నేను చెప్పాను నేను చైర్మన్ గారితో, అది అన్ని చోట్ల రాయబడాలి సార్ అని. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వెళ్ళేవైపున లోపలికి వెళ్ళండి, తిరుపతిలో కింద వెళ్ళండి, అక్కడ రాసి ఉంటుంది. తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం కాదది సేవ. కరెక్ట్. కాబట్టి ఇవి మారాలి అంటే వ్యవస్థ మారాలి. నేను చెప్పాను అంతకుముందు మీటింగ్లోనో ఇంటర్వ్యూలో మరి మీతోనో ఏం చెప్పానంటే 100కి 70 మార్కులు వచ్చేలాగా. 35 కాదు సుమా, ఈ 35 బ్యాచ్తోనే సర్వనాశం అయిపోయాను సగం. ఎందుకంటే వీడికి టాలెంట్ ఉండదు. 35 పాస్ కాదు 20 వేసుకోవచ్చు మీరు. ఉండు ఆయన నువ్వు ఇవన్నీ గుర్తు చేస్తావు. మొన్న మధ్య ఏదో 1 మార్క్కి 0 మార్కు కూడా అంట. ఇందుకు పరీక్షలు ఎందుకు గడిదలేను. ఇటు మా బామ్మర్ది ఇచ్చేయండి డ్రైవింగ్ సీటు, మా చెల్లి ఇచ్చేయండి ఆ సీటు ఇచ్చేయండి రా, బెయిల్ అంటే ఇచ్చేయండి రా అన్నట్టు. సో కాబట్టి 70 మార్కులు రావాలి. దేంట్లో అని అడుగువే, పరీక్ష పెట్టాలి. వెంకటాచల మహత్యం. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? వెంకటేశ్వర దగ్గర కదా. నీకు 7 కొండల పేర్లు తెలుసా? తెలదు. ఓ పిల్లని అడిగితే ఐ థింక్ 5 అంది. ఇలా అనకమ్మా, అయ్యన్నా చెప్పింది సంబరపడు. అంతమంది ఎవడో 2 అన్నాడు. ఎన్ని కొండలు అంటే ఐ థింక్ 5 అంది. ఇంకా నేనేం తిరుపతిలో పుట్టి పెరిగే పిల్లకి తెలియకపోతే ఇంకేం చెప్పాలి సార్? సో వీడు తినేది వెంకటేశ్వర సొమ్ము, అందుకని వీళ్ళకి మ్యాండేటరీ ఉండాలి కొన్ని. ఇప్పుడు చొక్కా లేకుండా ఆఫీస్కి వస్తే నువ్వేమంటావు అసలు అనుకో. అంటే ఎవ్రీడే ప్రేయర్ ఉండాలనేది మస్ట్ కదా. ఎవ్రీడే ప్రేయర్ అంటే నువ్వు లోపలికి వెళ్ళాలంటే నీ లోపల నుంచి ఏదైనా రావాలి. నువ్వు లోపల వేసుకెళ్ళిపోవడానికి కాదురా. పాయింట్కి వచ్చేసావు. 3 వచ్చినాయి, 3 లోపల వచ్చినాయి లోపాల గురించి, 3 లోపల వచ్చినాయి లోపాల గురించి కదా. ఇవి లోపోటీ చేస్తున్నారా పాపం, వీళ్ళ వలన ధర్మానికి శాపం. వీళ్ళు మారుస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ ఇష్టం వచ్చిన రూపం.